భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘ ఆయుష్తో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన జీవించాలని ఆకాంక్షించారు. అంకిత భావంతో దేశానికి ఆయన సేవలు అందించాలన్నారు. దేశ ప్రగతి కోసం ఆయన చేసే ప్రయత్నాలలో మరింత విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. నిజాయితీ, స్థిరమైన నాయకత్వంతో పార్లమెంటరీ కార్యకలాపాలను పటిష్టపరిచేందుకు చేసే ప్రయత్నాలలో ఆయన మరింత విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సంత్ త్యాగరాజ 259వ జయంతి పవిత్రోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేశ సాంస్కృతిక ఆత్మను సుసంపన్నం చేసి గొప్ప సంగీత స్వరకర్త, సాధువుల్లో ఒకరైన త్యాగరాజుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. త్యాగరాజ జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్లో ఆయన వారసత్వాన్ని అంతే భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మన సాంస్కృతిక బాధ్యతని పవన్ వెల్లడించారు. సంత్ త్యాగరాజ 259వ జయంతి పవిత్రోత్సవం సందర్భంగా భక్తిని శాశ్వత ఆధ్యాత్మిక మార్గంగా మలిచి భారత సాంస్కృతిక ఆత్మను సుసంపన్నం చేసిన భారతదేశ గొప్ప సంగీత స్వరకర్త, సాధువుల్లో ఒకరైన వారికి నా వినయపూర్వక నివాళులర్పిస్తున్నానని అన్నారు. శ్రీరాముని భక్తిలో విలీనమై ఆయన తన జీవితమంతా తత్వశాస్త్రం, భావోద్వేగం, దైవానుభూతిని ఏకం చేసే సంగీతాన్ని స్వరపరచడానికి అంకితం చేశారు. సాంస్కృతిక శాఖ సమన్వయంతో సంత్ త్యాగరాజ రచనలకు సంబంధించిన రాత ప్రతులు, స్వరలిపి, అరుదైన రికార్డులు, మౌలిక సంప్రదాయాలు, ఆర్కైవల్ సామగ్రిని డిజిటలైజ్ చేస్తామని ఎక్స్లో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా సమాజంలో సానుకూల శక్తిని పెంచే ప్రదేశాలుగా నిలుస్తాయని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పవిత్ర భావంతో నిర్వహించే భక్తి కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు కూడా దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాండ్రికాలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తుందన్నారు. భక్తులకు అవసరమైన సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఆలయాలు సమాజంలో సానుకూల శక్తిని పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ, విస్తరిస్తున్న నగర పరిధి, పెరుగుతున్న పర్యాటక ప్రాధాన్యత నేపథ్యంలో దుర్గగుడిని సమగ్రంగా దీర్ఘకాలిక ప్రమాణాలతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న స్థల పరిమితులు, భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొండపై విస్తృత సమతల ప్రదేశాలను అభివృద్ధి చేసి దేవాలయానికి తగిన స్థాయిలో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి అభివృద్ధి కేవలం నిర్మాణం పెంపుకే పరిమితం కాకుండా భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత మెరుగుపరిచే విధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొండపై ఉన్న పరిమిత స్థలం కారణంగా భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి కొండ ఉపరితలాన్ని శాస్త్రీయ పద్ధతిలో విస్తరించి పెద్ద ఎత్తున సమతల ప్రదేశాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత కీలక చర్యగా పేర్కొన్నారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు విశాలమైన ఓపెన్ స్పేస్లు, సురక్షిత మార్గాలు, అత్యవసర సేవలకు అనుకూలమైన ప్రదేశాలను అభివృద్ధి చేయాలని సూచించారు. కొండ అంచులను ఆధునిక ఇంజనీరింగ్ పరిస్థితిలో బలపరుస్తూ భద్రతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉపయోగంలో లేని పాత, పాడైపోయిన కట్టడాలను తొలగించి ఆ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ ప్రదేశంలో విస్తృత క్యూ లైన్లు, విశ్రాంత మండలాలు, నీడ ప్రదేశాలు, తాగునీరు సౌకర్యం, శుభ్రమైన శౌచాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణా పరంగా భక్తులకు మరింత సౌకర్యవంతమైన మార్గాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. మల్టీ లెవెల్ లిఫ్ట్ సిస్టమ్, అధిక సామర్థ్యం గల ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం ద్వారా కొండపైకి సులభంగా చేరుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు.
ఘాట్ రోడ్డుపై పెరుగుతున్న ట్రాఫిక్ను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అభివృద్ధి చేయాలని సూచించారు. భక్తుల వసతి కోసం కొండ పరిసర ప్రాంతాల్లో ఆధునిక అతిథి గృహాలు, విశ్రాంత సముదాయాలు, కుటుంబాలతో వచ్చే భక్తులకు అనుకూలమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్నవరం తరహాలో సమగ్ర వసతి సదుపాయాల అభివృద్ధి అవసరమన్నారు. డిజిటల్ సదుపాయాలను విస్తృతంగా వినియోగిస్తూ క్యూ మేనేజ్మెంట్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని సూచించారు. తిరుమల తరహాలో టైమ్ స్లాట్ దర్శన విధానాన్ని కఠినంగా అమలు చేస్తే భక్తులు గంటల తరబడి క్యూలలో నిలబడే పరిస్థితి పూర్తిగా తగ్గుతుందన్నారు. ఆలయ అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. పారదర్శకత విధానాలు అమలు చేస్తే దాతలతో విశ్వాసం పెరిగి భారీ స్థాయిలో విరాళాలు సమకూరే అవకాశం ఉంటుందని తెలిపారు. మండపాలు, అన్నదాన భవనాలు, సేవా కేంద్రాల నిర్మాణంలో దాతలను ప్రోత్సహించాలని సూచించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కేవలం ఒక ప్రాంతీయ ఆలయం కాదని, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలయమని ఆకుల శ్రీనివాస్ స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ ఆలయాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద దేవాలయం అయినటువంటి కనకదుర్గ దుర్గామల్లేశ్వరి స్వామివార్ల దేవస్థానం మరి ఈ రోజున అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నలో భాగంగా మాస్టర్ ప్లాన్ని కిందైతే ఏదైతే అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన స్థలాలు, ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో వాటిల్లోనే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. మరి ఈ రోజున ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పి ఆ రోజు గడ్కరీ గారు, మరి ఆనాటి మంత్రిగా ఉన్న సారథి గారు ఆ రోజున మేము ఢిల్లీ వెళ్ళి వాళ్ళని కలిసి ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేసాం. ట్రాఫిక్ సమస్య తీరటం కోసమని మళ్ళీ మరిన్ని అక్కడ వసతి సౌకర్యాలు నేల మీద కింద అమ్మవారి గుడి కింద మరి వసతి సౌకర్యాలు కానీ పార్కింగ్ కానీ ఏర్పాటు చేస్తే మరింత ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని ప్రజల నుంచి మరి వాళ్ళ సూచనలు తెలుస్తున్నాయి. అదే కాకుండా ఈ రోజున అమ్మవారి గుడి విస్తీర్ణంలో గుడి కొండ విస్తీర్ణంలో ఒక 10% కూడా కాదు, మొత్తం సుమారుగా 250 ఎకరాలు ఇంద్రకీలాద్రి పర్వతం ఉంది. 250 ఎకరాల్లో సుమారుగా ఒక 5-6 ఎకరాల వరకు అమ్మవారి గుడి మాత్రం ఉంది. మిగతా స్థలాన్ని మనం కొండ మీద ప్రాంతాన్ని ఉపయోగించుకుంటూ కొండను తొలగించి అమ్మవారి గుడికి సమాంతరంగా కొండను తొలగించి ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా కాకుండా, బఫర్ జోన్ రాకుండా అమ్మవారి గుడి దూరంగా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఉదాహరణకి మన దగ్గరలో ఉన్న యనమల కుదురు దేవస్థానం, ఆ దేవస్థానాన్ని మేము చూసి రావటం జరిగింది. సుమారుగా 1000 కార్లు పట్టే అవకాశాన్ని వాళ్ళ చిన్న దేవస్థానం వాళ్ళు సమకూర్చుకున్నారు. అట్లాగే గుడిని కూడా అద్భుతంగా ఆ పాలక మండలి గుడిని కూడా అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరి ఆ ప్రాంత ప్రజలకి ఒక ఇష్టదైవంగా తయారు చేసిన ఆ దేవాలయాన్ని ఒకటి ఉదాహరణ తీసుకోవచ్చు. యనమల కుదురు శివాలయానికి శాశ్వత ధర్మకర్త అయినటువంటి సంకా నరసింహరావు గారు మరి అమ్మవారి గుడిలో ఉన్న మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన పూనుకునే సుమారుగా 5-6 కోట్లు వెచ్చించి, ఆయన సొంతధనాన్ని వెచ్చించి ఆయనే దగ్గరుండి దేవాలయ పనులు చూసి మరి దానిని అభివృద్ధి చేయటం జరిగింది. అలాగే అనేక మంది భక్తులు ఈ రోజున దుర్గా గుడి అభివృద్ధి కోసం అనేక మంది భక్తులు ఈ రోజున వాళ్ళ చారిటీ చేస్తానికి ముందుకు వచ్చే అవకాశాలు అనేక ఉన్నాయి. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చూస్తే మరి ధారాళంగా విరాళాలు వస్తున్నాయి. అట్లాగే మన దేవాలయానికి కూడా, అమ్మవారి దేవాలయానికి కూడా 100 కోట్లలో మరి ఆదాయం కూడా ఉంటుంది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఈ రోజున కనబడుతూ ఉంది. అది ఈ రోజున రాజధాని అయిన పరిస్థితుల్లో కూడా ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. మరి వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని మరి గతంలో దాన్ని కుదించడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విస్తరించి దానికి తిరుపతి తరహాల్లో మాడవీధులు, అట్లాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానాలు అనేకం చేయటానికి దాన్ని కృషి చేస్తున్నారు. అట్లాగే అమ్మవారి గుడిని కూడా అభివృద్ధి పదంలో కొండ మీదే ఈ రోజున అమ్మవారి గుడి దగ్గర నుంచి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వరకు చినజీయర్ స్వామి గారు విజయ కీలాద్రి అనే పేరుతో మరి తాడేపల్లిలో ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని
అభివృద్ధి చేసి దాని మీద కాటేజీలు అట్లాగే వేద మంత్రాలు వేదోచ్చారణ నేర్చుకోవటానికి మరి వారికి ఒక బిల్డింగ్ కట్టారు. అనేక రకాలుగా మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇన్ని చిన్న చిన్న దేవాలయాలు అభివృద్ధి చెంది పెద్ద దేవాలయాలు అవుతున్నప్పుడు మన దేవాలయం ఎన్నో 100 సంవత్సరాలుగా ఉన్న దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోకపోవటం అనేది దురదృష్టకరం. ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేయాలి. భక్తులు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి దీంట్లో. పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా పనిచేయడంలో మీడియా రంగం కీలక పాత్ర పోషిస్తోందని వెస్ట్ జోన్ ఏసీపీ ఎన్ దుర్గారావు అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వ్యవస్థలో సైతం మార్పు తీసుకువచ్చినప్పుడే నిజమైన జర్నలిజం అవుతుందని అన్నారు. జన చైతన్యం డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వించిపేట శ్రీ విద్యాంజలి స్కూల్లో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఏసీపీ దుర్గారావు హాజరై ప్రసంగించారు. గత 10 ఏళ్లుగా వెస్ట్ జోన్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో మీడియా మిత్రుల సహకారం మరువలేనిదన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో చెడుతో పాటు మంచి అతివేగంగా సమాచారం తెలుస్తోందన్నారు. తప్పుడు వార్తలు కాకుండా నిజాలను నిర్భయంగా ప్రచురించాలని ఆయన కోరారు. జన చైతన్యం వ్యవస్థాపకులు పల్లేటి ఆనంద్ విరాట్ మాట్లాడుతూ మరుగున పడిపోతున్న జర్నలిజం విలువలను తిరిగి కాపాడేందుకు సరికొత్త ప్రయత్నంగా జన చైతన్యం నాంది పలకనుందన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వ్యవస్థలో సైతం మార్పు తీసుకువచ్చినప్పుడే నిజమైన జర్నలిజం అవుతుందని అన్నారు. జన చైతన్యం మేనేజింగ్ డైరెక్టర్ వాండ్రాసి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా పత్రికా విలువలను కాపాడుకోవడానికి జన చైతన్యం మరొక ముందడుగు వేసిందన్నారు. అదేవిధంగా పలువురు పాత్రికేయులు, మీడియా ఛానల్స్ లో పనిచేస్తున్న రిపోర్టర్లు భవిష్యత్తు జర్నలిజం ఎలా ఉండబోతుందనే అంశంపై పలు సూచనలు చేశారు. అనంతరం పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సేవలందిస్తున్న మీడియా మిత్రులకు ప్రశంసా పత్రం, జన చైతన్యం తరపున జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యాంజలి స్కూల్ అధినేత పుప్పాల శ్రీనివాసరావు, ఆర్టీఏ యాక్టివిస్ట్ చిన్ని రూప్నాథ్, సీనియర్ పాత్రికేయులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ప్రెస్ రోజు మా చిన్నప్పుడు అయితే ఉదయం పేపర్ వచ్చే వరకు తెలిసేది కాదు. రేడియో ఉన్న వాళ్ళు రేడియో వార్తలు వినేవారు. ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఏ క్షణంలో అంతా రిపోర్ట్ అవుతుంది. చెడుతో పాటు మంచి కూడా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఇందాక ఒక విలేకరి గారు మాట్లాడినట్టు కేరళలో ఒక న్యూస్ కోసం క్రియేట్ చేసిన ఫాల్స్ వల్ల ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే అటువంటి జరగకుండా అందరూ వాస్తవాలను ప్రచారం చేసి ఈ డిజిటల్ యుగాన్ని అందిపించుకుని ప్రజల వాస్తవాలు తెలియజేయాలని, ప్రజలకు మంచి చేయడంలో ఇక్కడ విజయవాడలో మా సిపి గారు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. మీరందరూ అదే సహకారాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. పత్రికా స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా విద్యాంజలి స్కూల్లో మీడియా మిత్రులతో చిన్న చిట్ చాట్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే మీడియా మిత్రులకు గౌరవార్థం చిన్న సన్మానాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పత్రికా స్వేచ్ఛకి భంగం కలగకుండా పత్రికల్ని మీడియా రంగంలో ముందడుగు వేయడానికి జనచైతన్యం ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా పాత్రికేయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమాజాన్ని నవనిర్మాతలుగా నిర్మించగలిగేటటువంటి ధైర్య ధీశాలు సైన్యం మరి పత్రికా విలేకరులుగా నేను అభివర్ణిస్తున్నాను. పత్రికా విలేకరులు కానీ పాత్రికేయులు కానీ సమర్థవంతంగా ఉన్నట్లయితే సమర్థవంతమైనటువంటి సమాజం నిర్మాణం అవుతుంది. మరి పాత్రికా విలేకరులు ప్రాణాలకు తెగించి ఈ సమాజంలో ఉండేటటువంటి మంచి చెడులను అద్దం పట్టే విధంగా వీరు ప్రవర్తించడం అనేటటువంటిది మన సమాజానికి మంచి జరుగుతుందనే వీరి వలన మంచి జరుగుతుందనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకొని యునెస్కో ఇండెక్స్లో మన భారతదేశానికి 180 దేశాలు పోటీ పెడితే మన భారతదేశానికి 157వ స్థానం వచ్చింది. మనకంటే ముందుగా పాకిస్తాన్ 153వ స్థానంలో ఉంది. మన తర్వాత చైనా ఉంది. అంటే
మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు అని నేను చూస్తే నార్వే ఉందండి ప్రెస్ ఫ్రీడంలో. అంటే అక్కడ పాత్రికేయులకి ఏదైనా వార్తను ప్రచురించే అవకాశము, దేనైనా నిర్భయంగా చెప్పే అవకాశము నార్వే దేశంలో చాలా ఎక్కువగా ఉందని ఈ ఇండెక్స్ ద్వారా నాకైతే కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతుంది. నేనేం కోరుకుంటున్నానంటే ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరూ కూడా లెగ్ వర్క్ చేస్తే అవుట్పుట్ బాగా వస్తుందని నేను భావిస్తున్నాను. కేవలం మనం విజయవాడ నగరంలో ఉన్న ఒక నియోజకవర్గానికి పరిమితం అవడం వల్ల మన జర్నలిజం అనేది కుచించుకుపోతుంది. ఈ కుచించుకుపోతున్న జర్నలిజాన్ని మనం విడిచే ప్రయత్నం చేసి కొద్దిగా బ్రాడ్గా, విస్తృతంగా మరిన్ని విషయాలు, చాలామంది కూడా కొన్ని పార్టీలకి, కొంతమంది వ్యక్తులకి మాత్రమే తమ యొక్క జర్నలిజాన్ని పరిమితం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.